హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అటుకులు మిక్స్ చేస్తున్నానండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదైనా స్నాక్స్ అడుగుతారు తినడానికి. అలాగే మనకైనా ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకైనా టీ టైంలో కారంగా ఏదైనా తినాలనిపిస్తూ ఉంటుంది కదా. అటువంటప్పుడు మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే ఈజీగా చేసుకోవచ్చు. ఈ అటుకులు మిక్చర్ అయితే అటుకులను ఆయిల్లో ఫ్రై చేస్తాం కాబట్టి గుల్లగుల్లగా ఉండి పెద్దవాళ్ళు కూడా తినడానికి చాలా బాగుంటుంది. మీరు ఒకసారి అయితే అటుకులు మిక్చర్ని ట్రై చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియో నచ్చితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. ఈ అటుకులు మిక్చర్ చేయడానికి నేను 2 కప్పుల వరకు అటుకులు తీసుకున్నాను. ఇవి ఇంట్లోనే ఆడించిన అటుకులండి. 1/4 కప్పు వరకు గుళ్ళు తీసుకున్నాను. 1/4 కప్పు పుట్నాల పప్పు, 1/4 కప్పు కరివేపాకు, అలాగే సాల్టు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, బ్లాక్ సాల్ట్, దంచిన వెల్లుల్లి రేకలు కూడా తీసుకుంటున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుందాము. నేను ఈ అటుకులను అయితే ఆయిల్లో ఫ్రై చేస్తానండి. అదే మీ దగ్గర పల్చగా ఉన్న అటుకులు ఉంటే ఫ్రై చేయడం ఇష్టం లేకపోతే కనుక ఆయిల్లో డీప్ ఫ్రై చేయడం, మీరు ఆయిల్ వేయకుండా అందులో లైట్గా ఫ్రై చేసుకోవచ్చు, కొంచెం క్రిస్పీగా వచ్చే వరకు. నేనైతే ఆయిల్లో ఫ్రై చేస్తాను. 1 కప్పు వరకు ముందు వేసుకుని హై ఫ్లేమ్లో ఆయిల్ అయితే మరిగిన తర్వాత అటుకులు వేయగానే లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. ఎందుకంటే అటుకులు త్వరగా వేగిపోతాయండి. ఫ్లేమ్ పెద్దది ఉంటే మరలా మాడిపోయే ఛాన్స్ ఉంది. అందుకని ఫ్లేమ్ తగ్గించేసి అటుకులు వేగిన తర్వాత నేను స్ట్రైనర్ సహాయంతో ఈ అటుకులన్నిటిని కూడా స్ట్రైనర్లోకి తీసుకుని ఒక ప్లేట్లో కన్నాలు జల్లెడ పెట్టి ఇందులో వేస్తున్నాను. ఆయిల్ ఏమన్నా ఉంటే కిందకు వచ్చేస్తుంది. మిగిలిన 2 కప్పు అటుకులు కూడా ఇంకో వేరే వాయి వేసి ఫ్రై చేసేస్తున్నానండి. ఈ అటుకులు వేసిన వెంటనే మరలా ఫ్లేమ్ని అయితే తగ్గించేసుకుని అటుకులు అయితే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. వడ్లు నానబెట్టి ఇంట్లోనే మిల్లి పట్టిస్తానండి. అటుకులు కొంచెం మందంగానే ఉంటాయి. ఇవి కూడా ఫ్రై అయిపోయాయి కదా. ఇవి కూడా స్ట్రైనర్లోకి తీసుకుని మొత్తం ఆయిల్ అంతా పోయే వరకు ఉంచి అప్పుడు మరలా ప్లేట్లోకి తీసేసుకోవడమే. అటుకులు వేయించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేయించండి, లేకపోతే మాడిపోతాయి. మొత్తం అటుకులన్నీ కూడా తీసాను. ఒక ఖాళీగా ఉన్న ప్లేట్ తీసుకుని అందులోకి ముందు వాయి వేసి చల్లారనిచ్చాక మరలా 2వ వాయి అటుకులు కూడా ఇందులో వేసేస్తున్నాను. అదే ఆయిల్లో ఇప్పుడు వేరుశనగ గుళ్ళు వేయించుకోవాలండి. నిదానంగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో, లో ఫ్లేమ్లో వేయించుకుంటే ఈ పల్లీలు లోపల నుంచి ఫ్రై అవుతాయి. హై ఫ్లేమ్ పెడితే లోపల వేగో కొంచెం రెడ్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకుని ఈ పల్లీలను కూడా స్ట్రైనర్తో తీసుకుని అదే అటుకులు ప్లేట్లోకి అయితే వేసుకోవాలి. అటుకులు 2 కప్పులు తీసుకుంటే ఇవి నేను 1/4 కప్పు చొప్పున తీసుకున్నానండి. ఇవి ఇందులో వేసిన తర్వాత అదే ఆయిల్లో పుట్నాల పప్పును కూడా ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. 1 నిమిషం వేస్తే చాలండి. 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత ఈ పుట్నాల పప్పు కూడా స్ట్రైనర్లోకి తీసేసుకోవాలి. నేను ఇవన్నీ కూడా డైరెక్ట్గా ఆయిల్లో వేసేస్తున్నానండి. మీ దగ్గర ఏదైనా స్ట్రైనర్ పెద్దగా ఉన్నది ఉంటే అందులో వేసుకుని అటుకులు ఇవన్నీ కూడా వేయించుకోవచ్చు. ఈ పుట్నాల పప్పును కూడా ఈ అటుకుల్లో వేసేసుకుని కరివేపాకు కూడా వేస్తున్నాను. ఈ కరివేపాకు నేను కడిగేసి శుభ్రంగా కాసేపు గాల్లో ఆరనిచ్చి స్టోర్ చేసుకుంటానండి. తడి ఉండకూడదు కరివేపాకుకి. తడి లేకుండా మీరు ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఈ కరివేపాకును కూడా అటుకుల ప్లేట్లో వేసేసుకుని ఇప్పుడు ఇందులోకి అన్నీ మనం ఉప్పు కారాలు కలుపుకుందాం. సరిపడా సాల్ట్ అయితే వేస్తున్నాను. 2 టీ స్పూన్ల వరకు పచ్చికారం అండి. ఇది ఆవకాయ కారం. నేను ఇంట్లోనే స్టోర్ చేసుకుంటూ ఉంటాను పచ్చికారం కూడా. ఈ పచ్చికారాన్ని కూడా వేసుకున్న తర్వాత ధనియాల పొడి 1/2 టీ స్పూన్ వరకు వేస్తున్నాను. వేయించిన జీలకర్ర పొడి కూడా 1/4 టీ స్పూన్ వేస్తున్నాను. బ్లాక్ సాల్ట్ అండి, ఇది కూడా కొద్దిగా వేస్తున్నాను, 1/4 టీ స్పూన్ కంటే తక్కువ. మీ దగ్గర బ్లాక్ సాల్ట్ లేకపోతే స్కిప్ చేసేయండి. అలాగే దంచిన వెల్లుల్లి రేకలు కూడా ఒక 6 వరకు వేస్తున్నాను. మీ దగ్గర చాట్ మసాలా ఉంటే అది కూడా ఒక 1/4 టీ స్పూన్ వేసుకోవచ్చు.
ఇప్పుడు ఇందులోని వేసిన మసాలాలు ఉప్పు కారాలు అన్నీ పట్టే వరకు కూడా ఈ అటుకులకి బాగా కలుపుకోవాలి. ఈ కారాలు ఇవన్నీ కూడా బాగా పట్టించుకుని ఇవన్నీ కూడా లిడ్ టైట్గా ఉన్న బాక్స్లో మనం స్టోర్ చేసుకుంటే 1 నెల వరకు స్టోర్ చేసుకోవచ్చండి. నిల్వ ఉంటాయి. ఇవి అంతవరకు కూడా ఉండవు. ఒక 4 రోజుల్లోనే డబ్బా అయితే ఖాళీ చేసేస్తారు. అంత బాగుంటాయి. మనం అటుకులను కూడా డీప్ ఫ్రై చేసాం కదా, చాలా గుల్లగుల్లగా ఉంటాయి. పెద్దవాళ్ళు కూడా ఈజీగా తినేస్తారు. చాలా బాగుంటాయి. ఆయిల్ అయితే ఏమి ఎక్కువ పీల్చలేదండి. ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన ఇంట్లోవే ఈజీగా చేసేసుకోవచ్చు. ఎప్పుడన్నా మన ఇంట్లో ఏదైనా కారంగా తినాలన్నప్పుడు, ఇంట్లో స్నాక్స్ ఏమీ లేనప్పుడు, ఎలాగో మన ఇంట్లో ఇవన్నీ ఉంటాయండి. అటుకులు కూడా బయట సూపర్ మార్కెట్లో దొరికేస్తూ ఉంటాయి కదా, తెచ్చేసుకుని ఇలా ఈజీగా అటుకులతో మిక్చర్ అయితే చేసేసుకోవచ్చు. మీరు కూడా ఈ అటుకుల మిక్చర్ని అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంది. రుచి అయితే పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చేసిన తర్వాత ఏ విధంగా కుదిరిందో కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి. ఎందుకంటే మీరు ఇచ్చే లైక్లే మాకెంతో ఉత్సాహాన్ని ఇస్తాయి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. హ్యాపీ కుకింగ్.